ఆస్వాదించారు. అంటే ఇలాంటి పరిస్థితులే దువ్వాడ శ్రీనివాసు ఒక రౌడీగా లేకపోతే ఒక గూండాగా ఇన్ని ముద్రలు వేయించుకోవడానికి కారణం అవుతుందా? నేను రౌడీ, ఈ రౌడీ ఎవరికి కొట్టానండి? నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? ఎవరికైనా రౌడీయిజం చేసి దువ్వాడ శ్రీనివాస్ కొట్టాడు, గూండాయిజం చేసి ఒకరిని హింసించాడు, లేకపోతే భూ కబ్జా చేశాడు, లేకపోతే లంచం తీసుకున్నాడు అని కెమెరా పట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరగండి, ఒక్కళ్ళు చెప్తే నేను దేనికైనా ఒప్పుకుంటాను. దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో దీనికి పార్టీలో అందరూ కలిసి వస్తున్నారా? నేను కింజరాపులతో అచ్చెన్నాయుడుతో చేస్తున్న ఫైటు, ఎర్రన్నాయుడుతో చేస్తున్న ఫైట్ అది నా వ్యక్తిగతం. నేను వ్యక్తిగతంగానే చేసుకొని వచ్చాను. ఇక పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా ఎవరిష్టం వాళ్ళది, ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. నా ఇష్టం, నా అభిప్రాయం ప్రకారం వాళ్ళు నన్ను హింసించారు, వాళ్ళ మీద నేను గట్టిగా ఫైట్ చేస్తాను. మీరు పార్టీ లీడర్గా ఉన్నారు, 10 మంది మిమ్మల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగతంగా అనేది ఎంతవరకు అండి? అచ్చెన్నాయుడు నా మీద ఎప్పుడు పార్టీ పరంగా తీసుకోలేదు, వ్యక్తిగతంగా తీసుకున్నాడు. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా వ్యక్తిగతంగా తీసుకున్నాడు కాబట్టి నేను వ్యక్తిగతంగానే అతను తిడుతున్నాను. ఒక ఎస్సీ మహిళని గుండె మీద తన్నాడు, హత్యలు చేశాడు. కాబట్టి దీన్ని అన్నిటినీ వీళ్ళని తీవ్రంగా ప్రతిఘటించడానికే ఆంబోతు, దున్నబోతు, నరహంతకుడా అని అంటున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది లీడర్లు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తులైన వాళ్ళు ఉన్నారు. కానీ దువ్వాడ శ్రీని పైన ప్రత్యేక అభిమానం ఉంటుంది ఆయనకి. ఆయన ఎక్కడున్నా మీరు బాగా కనిపిస్తూ ఉంటారు. ఏంటి ఆ రహస్యం? జగనన్నకి నాకు ఏ జన్మజన్మల రుణానుబంధం నాకు తెలియదు. నేనైతే చాలా కష్టాల్లో ఉన్నటప్పుడు, చాలా సమస్యల్లో ఇరుక్కుపోయినప్పుడు, ఉద్యమంలోనూ ప్లాంట్ పోరాటంలోనూ నేను జైల్లో పడేసినప్పుడు నాకు ఓదార్పు చేసి నాకు దగ్గరకు పిలిచి ప్రోత్సహించి నేనున్నాను నీకు సీను అని చెప్పి ఇచ్చినటువంటి మాట 10 సంవత్సరాల క్రితం మాట. ఈ రోజు వరకు కూడా నా వెన్నంటుండి నా కష్టాల్లో ఉండి ఎవరుంటారండి ఈ రోజుల్లో? సొంత అన్నదమ్ములు, సొంత కుటుంబాలే పట్టించుకోవు. అలాంటిది జగనన్న ఇచ్చిన మాట ప్రకారం నన్ను అన్ని రకాలుగా నా ఏ మైన్స్ అయితే అచ్చెన్నాయుడు ఆపాడో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పించేశారు న్యాయబద్ధంగా. అలాగే ఏ ఆర్థిక సమస్యలు ఉన్నాయో తొలగించారు, నన్ను ఇన్ఛార్జిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేయన్నారు. 2014లో టికెట్ ఇచ్చారు, 19లో ఎంపీగా ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీగా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయమని ఆదేశించారు. ఏ రోజు కూడా నేను ఎప్పుడు జగనన్నకి ఇది చెయ్యన్నా నేను అడగలేదు, ఇది కావాలన్నా నేను అడగలేదు. మనసెరిగిన వాడు మా దేవుడు, ఆ శ్రీరాముడు అంటామే, ఆ శ్రీరామచంద్రమూర్తే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి. దేవానాం మనుష్య రూపేణ అంటాం. దేవుడు ఉన్నాడో లేడో తెలియదు, ఉన్నా రాడు. నాకు దృష్టిలో మనిషి రూపంలోనే దేవుడు వస్తాడంటారు. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజలకి, అందులో ఒకడైనటువంటి నాకు, మా అందరికీ కూడా నేనైతే దైవం అనుకుంటాను. జగనన్న అంటే నా దైవం, నా దైవంగా నేను భావిస్తాను. జగనన్న కోసం నా ప్రాణం ఏంటి, నేను ఒక హ్యూమన్ బాంబులా ఉండడానికి కూడా నేను రెడీ, జగనన్న కవచంలా ఉండడానికి నేను రెడీ. నాకైతే కోరికలు ఆశలు ఏం లేవు. ఉన్నదంతా ఒక్కటే, ఈ టెక్కలి నియోజకవర్గం. ఆ దుర్మార్గుడు, ఆ నరహంతకుడు అచ్చెన్నాయుడు జగనన్నకి చాలా దుర్భాషలాడాడు, ఇష్టానుసారంగా మాట్లాడాడు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి దుర్భాషలాడినటువంటి ఆ దున్నపోతు గాడిని అసెంబ్లీ టచ్ అయినవను, అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయినవను. ఇట్స్ మై ఛాలెంజ్. ఈసారి అదే జరుగుతుంది. శ్రీనివాస్ గారు రాజకీయం